శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న ఇంటిలో ఉంటున్న వృద్ధ దంపతులకు కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. జిల్లాలోని కొత్తూరు మండలం మెట్టూరులో ఉంటున్న మురపాక లక్ష్మమ్మ ఇంటికి 24,350 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఆ ఇంటిలో 2 లైట్లు తప్ప మరే విద్యుత్ ఉపకరణాలు లేవు. ఇంట్లో ఉన్న 2 గదులకు 2 బల్బులు మాత్రమే ఉన్నాయి. బల్బులు కూడా రాత్రి సమయంలో మాత్రమే వాడుతాము అని వృద్ధ దంపతులు తెలిపారు. ఆ 2 బల్బులకు పదుల సంఖ్యలో మాత్రమే యూనిట్లు కాలుతాయి. కానీ ఏకంగా 25,000 బిల్లు రావడంతో షాక్కి గురయ్యారు వృద్ధ దంపతులు. పెన్షన్ పైన ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నామని ఇంత బిల్లు ఎలా చెల్లించాలి అంటూ మురపాక లచ్చమ్మ ప్రభుత్వాన్ని నిలదీసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తమకు కరెంటు బిల్లే రాలేదు అని, చంద్రబాబు పాలనలో 25,000కు పైగా కరెంటు బిల్లు రావడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న 2 బల్బులకు ఇంత బిల్లు రావడంపై ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాకు అసలుకి తింటాకి తిండే లేదు. నేను ఎలా ఆయన కాడుతాను 25,000 రూపాయలు బిల్లు వచ్చింది. నేను కష్టపడి కొని నేను ఎక్కడికి తెస్తాను నాయన, ఈ కొన్న ఆపరేషన్ చేసుకున్నాను, ఎటెలా లేకపోతాను, నాకు ఎలా చేస్తారో మీదే దయ్యా. మీదే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఏటి లేదు నాయన, అప్పుడు బిల్లు కోది ఏటీ లేదు. ఇప్పుడు మా మేళం కాడతాము బుర్ర మీద ఎంత కొంపటెట్టినట్టు నెట్టినారు. నేను మా బతకడమే బాగా బుద్ధి అయ్యింది. నేను ఏడు చేస్తాను చెప్పు నాయన. ఎస్సీ ఎస్టీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉచిత విద్యుత్తును నిలిపివేయడమే కాకుండా అదనపు ఛార్జీల పేరుతో పేదల పొట్ట కొడుతుంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పేద గిరిజన ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ బిల్లుల వ్యవహారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెరిఫై చేసి గిరిజనుల కష్టాన్ని తీర్చాలి అని పలువురు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.